అమరావతి నేను ఇంకోటి కాదా అమరావతి పూర్తి కదా? అమరావతి అనేది అంటే అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారే కడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇక్కడ ఉంటారా, వైజాగ్ పోతారో తెలియదు అంటే మీరు కడతారంటారు? 100% చెప్తా ఉన్నాం. ఇక్కడే ఉంటారు. క్యాపిటల్ రాజధాని నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతుంది. మొన్న పోయినసారి మీరు లక్ష కోట్లు లేవు కట్టడానికి అన్నారు. ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పైంది రాష్ట్రానికి అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఎలా కడతారు? కట్టడం వైబిలిటీ కాదు అని మీరే చెప్తున్నారు. ఎక్కడ కడతాం? అక్కడే కడతారా? ఎక్కడ కడతాం? అమరావతి కోసం ల్యాండ్ ఎక్వైర్ చేసిన ప్లేస్లో కట్టరా? మేము క్యాపిటల్ మా ప్రాంతంలోనే ఉంటుందండి. మా ప్రాంతంలోనే ఉంటుంది 100%. ఈ ప్రాంతం అంటే మా విజయవాడ నడిబొడ్డు, గుంటూరు నడిబొడ్డు, క్యాపిటల్ కోసం అదే మొత్తం మా ప్రాంతంలో ఉంటుంది. ఎక్కడికి రాజధాని మీరు కడతారు? రాజధాని మా వైసీపీ విధానం మార్చుకుంది. విధానం ప్రజా విధానమే మా విధానం. మూడు రాజధానుల విధానం, ప్రజా విధానం మీరు ఇది కూడా మీరు చెప్పాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే చంద్రబాబు నాయుడు. విశాఖపట్నంలో మేము ఏం చెప్పాం సార్? ఆర్థిక రాజధాని అన్నాం. వీళ్ళు ఏమన్నారు సార్? ఆర్థిక నగరం అన్నారు. ఆర్థిక రాజధాని అని మేము అన్నాం, ఆర్థిక నగరం అని వీళ్ళు అన్నారు. చేంజ్ అంతే. ఎస్. కర్నూలులో న్యాయ రాజధాని మేము అన్నాం. వీళ్ళు ఏం చెప్పారండి? సెకండ్ హైకోర్టు. అంతే. తేడా ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి మాటే వీళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగులోనే వీళ్ళు అడుగు వేస్తారు. మీరు 3 రాజధానుల నుంచి అట్టెళ్ళట్లా, వాళ్ళే 3 రాజధానులు అంటున్నారు. ఎస్. మేము రాజధాని అన్నాం, వీళ్ళేమో రాజధాని అదే నగరం అంటున్నారు. అంతకు మించి ఆర్థిక నగరం అంటున్నారు. దానికి మించి ఏమీ లేదు. సో ఇప్పుడు కొత్త పాయింట్ చెప్పారు మీరు. అమరావతి నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు 100%. రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు కాదు, చెయ్యలేడు. 30,000 కోట్లు ఆల్రెడీ టెండర్లు పిలిచారు, పనులు అవుతున్నాయి. నేను సిఆర్డీఏ బిల్డింగ్ ఓపెన్ చేశారు, 10 నెలల్లో కట్టామని చెప్తున్నారు. 10 నెలల్లో కట్టారు సార్. అది ఎప్పటి నుంచి? నువ్వు 14 నుంచి స్టార్ట్ చేసావు. నువ్వు 14 నుంచి స్టార్ట్ చేసావు. ఈ రోజున ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పేసేమో మోసం చేసావు. ఒక పక్కనేమో మా ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలు, పోర్ట్లు ఇవన్నీ కూడా ప్రైవేటీకరణకి వెళ్ళిపోతా ఉన్నాం. ఒక పక్కనేమో అమరావతి రాజధాని అని చెప్పేసేమో టెండర్లు పిలుస్తూ ఉన్నారు. ఆ టెండర్లో ఉన్న ఏది పర్సంటేజీలు ముందే లాగేస్తా ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిన నగ్న సత్యాలు. వీళ్ళు ఏమీ చేయలేరు సార్. ఈ 14-16 నెలలు అవుతా ఉంది. ఈ ప్రభుత్వం పోవాలా, జగన్ రావాలా అని చెప్పేసి ఆల్రెడీ ప్రజలు డిసైడ్. ఓకే. అమరావతి ప్రాంతంలో ప్రజలకు కూడా మీరు ఇప్పుడు అప్పీల్ చేస్తున్నారు. అసలు అమరావతి ప్రాంతంలో ప్రజలు ఈ రోజు చూడండి సార్, 14లో ల్యాండ్ ఎక్వైర్, 14లో ఈ రోజు 25, 11 సంవత్సరాల పాటు రాజధాని రైతాంగం ప్లాట్ ఎక్కడ ఉందో తెలీదు. ఆ ప్లాట్ మీద అప్పు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఆ ప్లాట్ మీద పిల్లలకి పెళ్లికి కట్నంగా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేకపోవడం మీరు కూడా కారణమే కదా. 5 ఏళ్ళు మరి ఈయన చేస్తానండు కదా సార్. చేస్తాడు. ఏడాదిలో మొదలు పెట్టాడు. 30,000 కోట్లు పిలిచారు, ఇంకో 30,000 కోట్లు ఖర్చు పెడతారు. ఇతను విఠలాచార్య అట్టమోపింగ్ తప్ప, రాజమౌళి సిట్టింగులు తప్ప ఏమి చేయలేడు, ఏమి చేయలేడు. సో రాజధాని నిర్మాణం వైసీపీ చేతులతో నడుస్తుంది. 100% జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాజధాని నిర్మాణ ప్రాంత ప్రజలు కూడా వాళ్ళు కూడా కోరుకున్నారు. ఇప్పుడు 30,000 ఎకరాలు సార్, 35,000 ఎకరాలు, మళ్ళీ 40,000 ఎకరాలు ఏం చేసుకుంటాం సార్? ఎక్కడ పెడతారు? అక్కడ మున్సిపాలిటీ చేయదలుచుకోవాలా, నేను నగరం చేయదలుచు నగరం ఏంది సార్ ఇది? ఇప్పుడు ఫస్ట్ అడిగే పప్పులో కాలే తప్పుడు నిర్ణయాలు. అంటే నువ్వు ముందుకెళ్ళావు కాబట్టి మీరు తప్పదు. నువ్వు చేసిన ఇదే తప్పుడు నిర్ణయాలు. నీకు బుర్ర లేదు, నీ ఆలోచన ఎక్కువ కానీ ఆచరణ తక్కువ. ఈ దీంతో మనం భ్రష్టు పట్టిపోయాం. ఓకే. సో మొత్తానికి వైసీపీకి తత్వం బోధపడింది. తత్వం కదా సార్. మీ ఓటమి కారణాల్లో అమరావతి 100% ముందు కూడా చెప్పాను చాలా. ఒకటి కదా ఇందులో అమరావతి దీంట్లో అంటే ఓటమికి కారణాల్లో ప్రజలు ఇది ఒక అంశంగానే తీసుకో. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో మీ నాయకుల భాష కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. మా నాయకులు అంటే నా అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సార్. కొంచెం మీ భాష పైన పెద్దగా, మీ యాక్షన్ పైన అభ్యంతరాలు ఉన్నాయి తప్ప మీ భాష పైన పెద్దగా లేవు. మిగతా వాళ్ళ భాష పైన అభ్యంతరాలు ఉన్నాయి. మీ యాక్షన్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళడం అనేది యాక్షన్ కాస్త ఈ కొంతమంది భాషని సరి చేసుకోవాలండి. ఎందుకంటే వరస్ట్ ఉంటుంది. 100%. ఇప్పుడు ఏదన్నా పొరపాటు జరిగింది సార్, ఆ పొరపాటుని రివ్యూ చేసుకోవాల్సిందే కదా. ఏ పార్టీ అయినా సరే మేధో మదం జరగాల్సిందే. ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏంటి, విశ్లేషణ చేసుకున్న తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంటుంది. భాష మీకు భాష కూడా మా కొంతమంది మా
అంటే ఈవెందో నేను కూడా వచ్చు, మేము కూడా భాషను సరి చేసుకోవాలి. సరి చేసుకోవాలని బాధ్యత మా మీద ఉంది. కొంతమంది మా లీడర్స్ ఉన్నారు. ఓకే, మార్చుకోవాల్సిందే. మార్చుకోవాలి. మీరు అంటున్నారా? పార్టీ గుర్తించిందా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఆ భాషకు సంబంధించి ఏమన్నా గైడ్ లైన్స్? మా లీడర్ ఎప్పుడు చెప్తాడు సార్, మాకు చెప్తారా? 100% ఏం చెప్తారు. చెప్తారు? భాషను సరి చేసుకోండి. ఆయన అటువంటి భాష మాట్లాడడం వల్ల ఎంకరేజ్ చేస్తారని కదా? లేదు, తప్పది. మా లీడర్ ఎప్పుడు కూడా ఇటువంటి భాషను ఎంకరేజ్ చేయడు. ఇప్పుడు చేయట్లేదా? ఇంతకుముందు ఎప్పుడు చేయడు, ఎప్పుడు చేయడు. ఆయన నోటెంబట మీరు పదాలు మీరు వినుంటారు, ఆయన మాట్లాడు చాలా చక్కగా మాట్లాడతారు. అట్లానే ఆయన మాట్లాడినట్టు మమ్మల్ని సరి చేసుకోమంటాడు తప్ప ఎవరినో హార్ష్గా లేకపోతే వాళ్ళ మనసు గాయపడేటట్టుగా అట్లా మాట్లాడమని ఎప్పుడు కూడా మా లీడర్ మా జగన్ ఎప్పుడు వచ్చి చెప్పడు. ఎందుకు? ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం గత 5 ఏళ్ళు ఇటువంటి భాష మాట్లాడారు మీ పార్టీ వాళ్ళు? మరి ఇంప్రెషన్ కదా సార్. ఇప్పుడు సపోజ్ నాకు ఉంది, నాకు కొంచెం కోపం ఎక్కువ, ఆవేదన ఎక్కువ, బాధ ఎక్కువ. సపోజ్ రాజశేఖర రెడ్డి గారు, నేను చిన్నప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎవరనంటే నేను ఊరుకునేవాడు కాదు. ఈవెన్ దో హైదరాబాద్ ప్లేనరీ జరుగుతూ ఉండేది కాంగ్రెస్ పార్టీ, ఏది ఎల్బీ 2005లో. యా, ఆ దీంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారి మీద అసమ్మతి కొంతమంది ఉండేవాడు కదా. ప్లేనరీలో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడబోతే మేము వేదిక మీదకి దూసుకొని వెళ్ళబోయాం. అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే అంత పిచ్చి